పొద్దున్నే లేచింది ముద్దు గుమ్మ. ఏంటి ఇది? కాఫీ. నన్ను తీసుకోండి. ఇటే అమ్మా. ఏంటి చక్కెర తక్కువ వేసావు? పర్లేదు తాగరా, చక్కెర తక్కువ అయితే ఒంటికి ఆరోగ్యం. నానా నేను నీలా గేజ్ బార్ అనుకుంటున్నావా? నేనేంటి నా వాయిస్ ఏంటి? గ్లాసులు మారిపోయి ఉంటాయి. ఏ రాణి ఇది చక్కెర తీసుకురావే. వీడొకడు పెద్ద హింసగాడు. చక్కెర ఉప్పు ఏంటి హింస అంటున్నావు? త్వరగా తీసుకురా. అది కాదురా, నాకు తెలియక అడుగుతాను. చక్కెర తక్కువ తాగితే బాడీలో ఏమైనా రియాక్షన్ వస్తుందా? ఏంట్రా గోపి, అప్పుడే నిద్ర లేచావు? వీళ్ళ అరుపులుగా? గోపి ఏమైందిరా? రాత్రి హఠాత్తుగా అక్కడికొచ్చి పడుకున్నావు? అబ్బాబాబా, వీళ్ళ అరుపులకి కేకలకి ఉలిక్కిబడి లేచినట్టున్నాడే. ఆ మగతలో వచ్చి కూర్చున్నాడు. రాగానే నువ్వు ప్రశ్నలు మొదలుపెట్టావు. కాసేపు ఆగరాదా? అది కాదయ్యా, నేను ఆలస్యంగా పడుకున్నాను. వీడా తర్వాత ఎన్నడూ లేంది అర్ధరాత్రి పూట వచ్చి అక్కడ పడుకున్నాడేంటా అని దిగులు, కంగారు, భయం. ఉలుకు వంకాయ పులుసు ఏంటే ప్రతిదానికి లా పాయింట్ లాగుతావు? వాడి మనసులో బాధ, నిద్ర పట్టక నీ దగ్గర పడుకున్నాడేమో, దానికెందుకే దిగులు బాధ? రే గోపి, నువ్వు వెళ్ళి మొహం కడుకురా, కాఫీ తాగుదు గాని. అసలే అది చేదస్తాం మనిషి, ఓహో మాట్లాడుతోంది. పో వెళ్ళరా. అవునయ్యా, నిన్ను కిరాణా షాప్కు వెళ్ళమన్నాను కదా, ఇంకా కూర్చున్నావేంటి? పో అనగానే పోవటమేనా? వాడు నా మాట నమ్మి సరుకులు ఇస్తాడా? ఆ పుస్తకం సంచి ఏవి పడాయి, తీసుకొస్తా. సర్లే తెస్తానుండు. రాణి. ఏంటమ్మా? ఏ వస్తువు ఎక్కడుందో ఇంట్లో ఎవ్వరికీ తెలీదు. అదే నా కోళ్ళ అర్చన ఇంట్లో ఉంటేనా తక్కువ నా చేతిలో పెట్టేది. యూ స్టూపిడ్, బుద్ధుందా నీకు? సారీ సార్. మీరా? మిమ్మల్ని చూడలేదు సార్. మీరేం తెలియక ఏదేదో మాట్లాడేశాను. ఐఎమ్ రియలీ వెరీ వెరీ సారీ సార్. పర్వాలేదు, నేనేం తెలియకే కదా ఆ మాట అన్నారు. సార్ అది చూడండి, తప్పు ఎవరు చేసినా తప్పే. నేను కారు అడ్డం పెట్టాను, మీరు తిట్టారు. సో దాన్ని వదిలేయండి. నేను మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి సార్. నేను కావ్యతో మాట్లాడటం లేదు, అందుకని నా ఫీలింగ్స్ అన్ని దీంట్లో ఎక్స్ప్రెస్ చేశాను. దీన్ని కొంచెం కావ్యకి ఇస్తారా ప్లీజ్? ఇంతేనా సార్? తప్పకుండా ఇస్తాను. ఇంకేమైనా మాట్లాడాలా సార్? లేదు, ఇంతే. థ్యాంక్ యూ, వస్తాను. దీనికెందుకు సార్ థ్యాంక్స్? ఓకే బాయ్ సార్. బాయ్ బాయ్. ఈ లెటర్లో ఏం రాసిందంటావు? దాని గురించి ఆలోచించడం టైం వేస్ట్ మేడం. ఎందుకు మేడం, చదివేస్తే పోలే. అంతేనంటావా? అంతే మేడం. మీ వుడ్ బి రాసిన లెటరేగా, మీరు చదివితే తప్పేముంది? యూర్ రైట్. నేను మనసులో అనుకుంటున్నాను, నువ్వు పైకనేసావు. ఓపెన్ చేయండి మేడం. ప్రియాతి ప్రియమైన కావ్యకి, నేను స్టార్టింగ్లో రాసిన ఈ పదం చూసి లెటర్ చదవడం మానకు. ఇది నా మనసులో మాట. దీనికి వేరే అర్థం లేదు, అపార్థం చేసుకోకు. మనిద్దరి మధ్య మాటలు లేవు కానీ స్నేహం అలాగే ఉంది. ఆ స్నేహం ఉంది కాబట్టే నా మనసుకి బాధ కలిగింది. నీలో వచ్చిన మార్పు చూసి నేను చాలా బాధపడ్డాను. అంత మంచిదానివైన నువ్వు ఇలా ఎలా మత్తుకు బానిసవయ్యావు? నేను చాలా ఆశ్చర్యపోయాను, నమ్మలేకపోతున్నాను. నా మనసుకి చాలా బాధగా ఉంది. నువ్వు ఇలా మారడానికి కారణం నన్ను మరీ ఇబ్బంది పెడుతుంది. వద్దు కావ్య, దయచేసి అలవాటు మానుకో. మత్తుకి దూరంగా ఉండడం నేర్చుకో. నువ్వు వెంటనే పాత కావ్యగా మారాలి. మనసులు తెలుసుకోగల కావ్యగా, హృదయం చదవగల కావ్యగా మారాలి. నేను ఆశించినట్టుగా నువ్వు నీ తెలివితేటలతో టీమ్ లీడర్ పదవికి ఎదగాలి. ఆ పదవికి సూట్ అయ్యే కరెక్ట్ పర్సన్ నువ్వు. నువ్వు ఎలాగైనా ఆ పదవి దక్కించుకోవాలి. ప్లీజ్ కావ్య, నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నా. మీ కుటుంబ గౌరవం కాపాడాలి. ఆ విధి బారిన పడి మీరిలా దారి తప్పవద్దు. మీకు మీ కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. అప్రతిష్ట పాలు కావద్దు. ఇంకెప్పుడు మీరు ఆ మత్తులోకి జారకూడదని ఆ భగవంతుణ్ణి మనసారా ప్రార్థిస్తున్నాను. మీ స్నేహితుడు దిలీప్. గమనిక, నువ్వింకోసారి ఇలా మత్తులో ఉన్నావని తెలిస్తే నేను భరించలేను. అందుకు కారణం నేనేనని భావించి
నేను ఆ మత్తుకే అలవాటు పడవలసి వస్తుంది. ఏంటి మేడం, సీన్ రివర్స్ అయింది? మనం అనుకున్నది ఒకటి, రిజల్ట్ ఇంకోటి వచ్చిందేంటి? మన ప్లాన్ వల్ల ఆ కావ్య మీద అసహ్యం కలుగుతుందనుకుంటే సారేంటి తను మత్తుకు అలవాటు పడతానంటున్నాడు. ఈ లెటర్ గాని కావ్య చదివితే మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకోవడం ఖాయం. ఎందుకు మాలిని ఇంతలోనే అంత టెన్షన్ పెడతావు? మాలిని, ఈ లెటర్ని మనకు అనుగుణంగా మార్చుకుందాం. ఎలా మేడం? అసలు ఈ లెటర్లో ఉన్న మ్యాటర్ తను చదివితేనే కదా టోటల్గా మ్యాటర్ మారుతుంది. ముందు ఈ లెటర్ చించేయ్. అలా చించేస్తే ఎలా మేడం? సార్ నన్ను నమ్మి నాకు ఈ లెటర్ ఇచ్చారు, నేను కావ్యకి ఇవ్వకపోతే ఎలా? భయపడక మాలిని, కావ్యకి లెటర్ ఇస్తావు, కానీ ఇది కాదు. వరలక్ష్మక్కయ్య. ఓ నువ్వా? రారా రామ్మా. ఉండడానికి ఇరుగు పొరుగే కాని ఎప్పుడూ మా ఇంటికి రాలేదు. రాకొచ్చావు. ఎలా ఉన్నారు? బాగున్నానక్కయ్య, మీరెలా ఉన్నారు? మేమందరం బానే ఉన్నాం. ఇంతకీ ఏంటి విశేషం? మరేం లేదక్కయ్య, కొత్తగా మా అమ్మాయిని కాపురానికి పంపిస్తున్నాను, పసుపుతాడు మారుస్తున్నాను. నువ్వు పెద్దదానివి, పెద్ద ముత్తైదువి, నీ చల్లని చేత్తో కాస్త ఆ పని చేసి పెట్టాలి. తప్పకుండా. చాలా మంది పిలవాలక్కయ్యా. సరే మరి నేను వస్తాను. మంచిది. అక్కా, చెప్పడం మర్చిపోయాను, మరో విషయం. చెప్పమ్మా. రేపు మీతో ఎవరినైనా తీసుకొని వచ్చేటప్పుడు జయంతిని మాత్రం మర్చిపోకండి. దయచేసి అర్చనను మాత్రం తీసుకురాకండి. మీరు జయంతి అయితే పర్వాలేదు, అర్చనకు కాపురము లేదు, కాకరకాయ లేదు. తీరా టైంకి వచ్చిందనుకో, ఆమె జాతకం మాకు కీడు చేస్తే నా బిడ్డ కాపురానికి ముప్పు. అందుకే ఈ మాట చెబుతున్నాను, ఏమీ అనుకోకే. ఏయ్, నా ఇంటికే వచ్చి నా కూతురు జాతకాన్ని తప్పు పడతావే? పైగా అశుభం మాట్లాడతావా? ఎంత ధైర్యమే నీకు? ఆవేశపడితే అబద్ధాలు నిజాలు కావు. నిజం మాట్లాడితే నిష్ఠూరంగానే ఉంటుంది. మరి నేనన్న దాంట్లో తప్పేముంది? ఆమెది నష్టజాతకం కాదా? కాకపోతే కాపురానికి వెళ్లకుండా ఇంట్లో ఎందుకుంటుంది? ఏంటే యథార్థం? నా కూతురు జాతకం మంచిది కాదని నువ్వు వాగింది నిజమా? దానికన్నదాన్ని నేను పనికొస్తాను, కానీ అది మాత్రం పనికిరాదా? కాస్తైనా వెనక ముందు చూడకుండా, సిగ్గు శరం లేకుండా నోటికెంతొస్తే అంత వాగేయడమేనా? నీ అవసరానికి వచ్చి మా ఇంట్లో మాట్లాడతావేమే? అదే నేను నా కూతురు కోసం వచ్చి నీలా మాట్లాడతానా? ఛీ, పోవే. నా కూతురికి వంకలు పెట్టడానికి ఏముందని పెడతారు? అయినా నా కూతురి జీవితం నీ కూతురి జీవితంలో కావాలని శాపనార్థాలు పెడుతున్నావా? నీలా మూర్ఖంగా మాట్లాడే మనిషిని కానే నేను. ఒకవేళ ఈ వేళ నా కూతురికి జరిగిన కష్టం రేపు నీ కూతురికి వచ్చినా నేనలా మాట్లాడే మనిషిని కానని మాట వరుస కన్నానంతే. అనవసరంగా పెడార్థాలు తీకో. మసిపూసి మారేడుకాయ చేయాలని చూడకండి. మీరు ఎలా అన్న అర్థం నేను అర్థం చేసుకోగలను. మీ అమ్మాయి కాపురం బాగోలేకపోతే ఊళ్ళో అందరి ఆడపిల్లల కాపురాలు నాశనం కావాలని మీ కోరిక. మీ మంచి మనసుకు పెద్ద పీట వేసి మిమ్మల్ని పిలవడానికి వచ్చాను. ఛ, నేనెంత తెలివి తక్కువ దద్దమ్మని నా చెప్పుతో నా చెంపలు పగలగొట్టుకోవాలి. అయినా మీ మనసు మంచిదైతే మీ కూతురు ఎందుకు కాపురం చేసుకోదు? నీలాగా మంచి మర్యాద లేని దాని ఇంటికి రావాల్సిన అవసరం నాకు లేదే. ముందు బయటికి పోవే. పోకపోతే ఇక్కడే దిగేసుకుని కూర్చుంటానా ఏంటి? ఆహా, తిప్పింది చూడండి, పేడలో పురుగులాగా. వెళ్ళవే లేకిదానా. నువ్వేదో పెద్దదానివి, పెద్ద మనిషి అనుకున్నా. ఇంత పిదప బుద్ధి ఉన్నదానివని అంటే అంత కోపం దేనికి? ఎందుకలా చిరుబుర్రులాడతావు? నువ్వు రాకపోయినంత మాత్రాన నా ఇంట్లో కార్యం ఆగిపోతుందా? కడుపులో కుళ్ళు పెట్టుకొని నీ చేత్తో తాళి కడితే మాత్రం మంచిదా? ఈ సంవత్సరంలో ఇది ఎన్నోసారో నీ కూతురు పుట్టింటికి కాపురం చేయకుండా రావడానికి. నేనంటే అంత కోపం దేనికో? మొగుడు కొట్టినందుకు కాదు, ఆడబిడ్డ నవ్వినందుకు అన్నట్టుంది. ఊరంతా అనుకున్నదే కదా నేనన్నది. కాస్త బయటికి వస్తే తెలుస్తుంది, నా మీద అరిస్తే కాదు. ఎందరి నోళ్ళు మూయిస్తావు? నువ్వు నా ఒక్కదాన్ని నోరు మూయిస్తే సరిపోతుందా?
గుడ్ మార్నింగ్ కావ్య. గుడ్ మార్నింగ్. ఏంటి కావ్య, ఆశ్చర్యంగా ఉందా? నేనెప్పుడు నీ స్నేహాన్ని మర్చిపోను. ఎలా మాట్లాడినా ఎలా నడుచుకున్నా నేను నిన్ను నా ఫ్రెండ్గానే అనుకుంటూనే ఉంటాను. అందుకే నేను విష్ చేశాను. కావ్య, నాలాగే నీ పాత ఫ్రెండ్ ఒకరు నిన్ను మర్చిపోకుండా నీకు ఈ లెటర్ ఇవ్వమన్నారు. పాత ఫ్రెండా? ఎవరు? దిలీప్ గారు ఇచ్చారు. దిలీపా? ఎక్కడ కలిశారు? నేను ఆఫీస్కి వస్తుంటే దారిలో కలిశారు. తన కార్ని నా స్కూటీకి అడ్డం పెట్టి మరీ నన్ను ఆపి ఇది నీకు ఇవ్వమన్నారు. తీసుకో. థ్యాంక్స్. అమాయకురాలైన కావ్యకి కాదు, మత్తులో విహరించే కావ్యకి ఇదివరకు మనం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఒకరినొకరు కలిసినా మాట్లాడుకోకూడదు అనుకున్నాం. అందుకు కారణం మన మధ్య ఉన్న స్నేహం. కానీ ఆ తర్వాత నువ్వు చాలా మారిపోయావని, చెడ్డగా ప్రవర్తిస్తున్నావని విని ఇంకా జీవితకాలంలో నీతో మాట్లాడకూడదని నిర్ణయం తీసుకున్నాను. ఇంకా ఇవే లెటర్ రూపంలో ఉన్న ఆఖరి మాటలు. నువ్వు మంచి సాంప్రదాయం గల కుటుంబంలో నుంచి వచ్చిన మంచి అమ్మాయివని నమ్మి నీతో స్నేహం చేశాను. కానీ నేను పెద్ద తప్పు చేశానని ఇప్పుడే అనుకుంటున్నాను. నువ్వు మత్తుకు బానిసవైపోయి ఇలా ఇంత నీచంగా తయారవుతావని నేను కలలో కూడా ఊహించలేదు. నువ్వు ఇలా అని తెలిసిన తర్వాత కూడా నీతో స్నేహం చేయడం ఫులిష్నెస్ అవుతుంది. నీ జీవితం నీ ఇష్టం. కానీ నేను నీ స్నేహితుడినని చెడ్డ పేరు తేవద్దు. నేను ప్రియదర్శిని కలిసి మంచి జీవితం ప్రారంభించబోతున్నా. మా మధ్య దూరం పెంచే ప్రయత్నం చేయకు. ఇకపై ఎప్పుడు పాత స్నేహం అనే వంకతో కలిసి తిరిగామన్న సాకుతో నన్ను కలవడానికి మాట్లాడడానికి ప్రయత్నం చేయకు. ఇంతటితో నీకు నాకు ఉన్న రిలేషన్షిప్కి గుడ్ బై. మేడం గారు పిలుస్తున్నారు కావ్య. ఏంటి మేడం? నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? నేనేం చేశాను మేడం? ఆఫీస్కి వచ్చింది ఏడ్చుకుంటూ కూర్చోడానికా? ఏంటి దాని అర్థం? మిగతా స్టాఫ్ కి డిస్టర్బెన్స్ కదా? ఇది ఆఫీస్ అనుకుంటున్నావా? నీ ఇల్లు అనుకుంటున్నావా? ఏంటి నీ బిహేవియర్? లేదు మేడం, అది ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్. నీ సంజాయిషీలు నాకు అనవసరం. నీకు లక్ష సమస్యలుండొచ్చు, అవి తలుచుకోవడానికి నీకు ఆఫీసే దొరికిందా? ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి. వాటి వల్ల ఆఫీస్ పనులు డిస్టర్బ్ కాకూడదు కదా? దుఃఖం వస్తే ఏడ్చేయడానికి, సంతోషం వస్తే గట్టిగా నవ్వడానికి, మూడొస్తే మత్తు నిషలు చేసుకోవడానికి ఇదేనా ప్లేస్? ఇలా అయితే ఆఫీస్ వర్క్ ఎలా సాగుతుంది? ఆఫీస్ కంటే ఒక డిసిప్లిన్ ఉంది, దాన్ని మెయింటైన్ చేయి. అలా బిహేవ్ చేయడం నీ వల్ల అయితేనే ఆఫీస్కి రా, లేదంటే మానేయ్. సారీ మేడం, ఇక మీదట అలా జరగకుండా చూసుకుంటాను. ఇప్పుడు వర్క్ చేయగలవా, లేదంటే లీవ్ పెట్టి ఇంటికి వెళ్తావా? లేదు, నేను నా వర్క్ కంటిన్యూ చేస్తాను. ఎండీ గారు స్ట్రిక్ట్ గా చెప్పమన్నారు. నీ బిహేవియర్ సరిగా లేకపోతే పంపించేయమన్నారు. అంతా నీ చేతిలోనే ఉంది, తర్వాత నీ ఇష్టం.